అయ్యగారు బల్లి 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 అయ్యగారు బల్లి 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 అయ్యగారు వదలమన్నానా? అయ్యో అరే! బల్లి పిల్ల, బల్లి వదలు. అయ్యగారు ఏమన్నా అవసరం ఉంటే అడగండి నేను చేసి పెడతాను. దూరం 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 జరుగు. మీకు స్నానానికి వేడి నీళ్ళు కావాలా చన్నీళ్ళు కావాలా? వేడి నీళ్ళే. 4 పెట్టమంటారా? ఏం అక్కర్లేదమ్మా, నువ్వు వెళ్ళి ఏడు నీళ్ళు పెట్టు. సరఫరం అబ్బా తట్టుకోలేకపోతున్నానండి, గోకండి ప్లీజ్. ఓం నమో నారాయణ. జగదపి రాముడు శ్రీరాముడు, జగదపి రాముడు నానా, జగదపి రాముడు శ్రీరాముడు. ఇది వెళ్ళిపోయి 2 వారాలు అయిపోయింది. ఇక్కడ నాకేమో ఎండిపోతుంది, అదేమో ఫోన్ చేయదు. మనమే ఫోన్ చేసి అన్నీ కనుక్కోవాలి. సరే చేద్దాం. ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. హలో ఆండాలు, హలో ఆండాలు. ఇంకెవరైనా అడుగుతావేంటే, నేనే రామానుజాన్ని. ఏం చెప్పమంటావే, ఇక్కడ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు. నువ్వేమో అక్కడ దేవుడికి కళ్యాణ మండపం కడుతున్నావు, ఇక్కడేమో అన్నీ ఎండిపోతున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను వంట, మళ్ళీ నేను ఇప్పుడు బ్యాచిలర్ అవ్వాలంటే ఎంత కష్టమే చెప్పు. ఏం చేయమంటానా, నువ్వు వచ్చేయివే, అక్కడ వాళ్ళు పని చూసుకుంటారు కదా. ఏంటి రావా? మరేంటి నా పరిస్థితి ఇక్కడ? ఏంటి బామర్దా? మీ తమ్ముడితో చెప్తావా? వాడేం చేస్తాడు? పని పిల్లని పెడతాడా? ఎందుకే ఇవన్నీ? ఖర్చు తప్ప ఏమీ ఉండవు. నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా పని పిల్లతో? సరే చెప్తే వినవుగా నువ్వు నీ తమ్ముడు ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. జగదపి రాముడు శ్రీరాముడు, జగదపి రాముడు శ్రీరాముడు, జగదపి. ఓ బావా, ఎక్కడ బావా? ఏంట్రా బావా అంత కంగారు పడిపోతున్నావు? ఏమైంది? మంచినీళ్ళు తాగు ముందు. ఏం కొంపలు అంటుకున్నాయిరా అంత ఆడావిడి చేస్తా? సరే ఏంటి మరి, డబ్బులు కావాలా? అయ్యో డబ్బులు కాదు బావా. మరి దేనికి వచ్చావురా? అదే బావా, అక్క ఊరెళ్ళే కాడ నుంచి ఇంట్లో పని చేసుకోవడానికి వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావంట కదా, అందుకే బావా అక్క నీకు ఒక పిల్లని మాట్లాడింది. పిల్లని మాట్లాడిందా? ఏంట్రా పిల్లని నేనేం చేసుకోనరా? అదే బావా, ఇంటి పనికి వంట పని కోసం. ఓహో అలాగా, అలా అయితే పర్లేదురా, క్లియర్గా మాట్లాడు. మరి నువ్వేమనుకున్నావు? అది ఆమె ఎక్కడుంది ఇప్పుడు? అదే బయట ఉంది. రే సరే గాని మీ ఎక్క ఎలా ఉందో చెప్పురా. అక్క అక్కడ కళ్యాణ మండపం కట్టిస్తుంది దగ్గరుండి. అవునా? పుణ్యమంతా దాని ఖాతాలోనే జమ అయిపోతుందిలే. సరే నువ్వు చెప్పిన పని పిల్ల ఎక్కడుంది? అరే బయటే ఉంది, తీసుకొస్తాను ఇప్పుడే. సరే తీసుకురా. సరే బావా. ఈడొకడు ఈడ అడావిడి, ఈడేంటో ఏందో. అదిగో మా బావ చెప్పినట్టు చేసుకో. బావా పని పిల్ల చిత్రాంగి. దండాలండి. ఒరే ఫ్యామిలీని పట్టుకొని పని పిల్ల అంటావేంట్రా? లేదు బావా, ఎవరికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు. ఆవిడ మాత్రం పని పిల్లగానే వచ్చింది. ఎవరమ్మా? పెద్దాపురం అండి. పెళ్ళయిందా? అయ్యిందండి, ఒక్కసారి అయ్యిందండి. ఒక్కసారా? ఆయ్. ఏంటి మీ ఆయన లేడా? ఉన్నాడండి, గుజరాత్లో జామ్నగర్ వెళ్ళాడండి. దేనికి? అంబానీ గారి కొడుకు పెళ్ళవుతుంది కదండి. మీకు అంత పెద్ద ఇన్విటేషన్ వచ్చిందా?
అదేం కాదులేండి, అక్కడ ఆకులు ఎత్తడానికి వెళ్ళారండి. ఎవరు లేరని మా ఆయన్ని పిలిచారండి. ఓహో అదే. ఆయ్. చూడమ్మా, నీకు వంట వచ్చా? ఓ బ్రహ్మాండంగా చేస్తానండి. మేము ప్యూర్ వెజిటేరియన్. ఆ, ఆ, ఆ. మేము శుచి శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తాము. శుచి శుభ్రత అంటే నాకు ప్రాణమేనండి. మ్మ్. చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తానండి. మీకేమైనా అవసరాలుంటే తీరుస్తాను. ఆ? అదే బావా, నీకు కావాల్సిన సౌకర్యాలు మొత్తం దగ్గరుండి చూసుకుంటా ఉంటుంది. ఓ అదే. అవును. ఏదో చిన్న శ్లాష తేడా వచ్చింది. అందులో ఏముందిలే బావా, కానీ మంచి పిల్ల, మ్మ్హ్మ్. పైగా గుణవంతురాలు కూడా. మ్మ్. రే, జీతభత్యాలన్నీ మాట్లాడావా? అన్నీ మాట్లాడింది అక్క. నీకు ఇంట్లో కావాల్సిన పనులు మొత్తం చేసి పెట్టిద్ది. సొంత మనిషి అనుకో. ఆ? సొంత మనిషి ఏంట్రా? అరే అదే బావా, ఇంట్లో పని మనిషి అనుకో. ఓ అలాగన్నావా? సరే సరే. ఏమండి, ఇప్పుడు మీకేమైనా అవసరాలుంటే చెప్పండి, చేసి పెడతాను. అవన్నీ సరే. చూడు, మేము పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేస్తాము. బ్రహ్మ ముహూర్తం అంటే ఏ టైం అండి? తెల్లవారుజామున 4 గంటలకి. ఓ అదా, నేను తెల్లారి 3 గంటలకే లేస్తానండి. సరే అమ్మాయి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో. ఉమ్. ఏమైనా కావాలంటే అడగండి, చేసి పెడతాను. ఆ? హ్మ్. హ్మ్. ఏంట్రా మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాగే ఉంటదిలే బావా, అదే అలవాటైపోయిద్ది. సరే బావా, నేను వెళ్తాను. ఏదైనా చిల్లరుంటే ఇస్తావా? ఆ, సర్లే ఇస్తాను కానీ, ఒరే ఈ మధ్య మద్యం సేవిస్తున్నావేంట్రా? అయ్యో లేదు బావా, డాక్టర్ గారు నరాల వీక్నెస్కి ఒక టానిక్ రాశారు. అది మెడికల్ షాప్లో దొరకదంట, బ్రాందీ షాప్లో మాత్రమే దొరికిద్దంట. అది ప్రాబ్లం. సరే తీసుకో, ఏదవన్నారా ఏదవ. ఓకే బావా, వెళ్ళొస్తానే. అయ్యగారు, ఇల్లంతా ఏటండి ఇలా పెట్టేశారు, దరిద్రంగాను. ఇల్లాలేమో పొరుగురులో ఉంది. సింగిల్ హ్యాండ్తో నేనేంటి చేసుకునేది? అందుకే నిన్ను పెట్టాను. ఉండండి, రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను. కింద కింద. సరే సరే, అదే చేస్తున్నానండి. నా, 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 నా. నా, నా, నా. ఏ, నా, నా. ఇదిగో అమ్మాయి, ఉండండి. డిస్టెన్స్. సారీ అండి. జరుగు జరుగు. షూ. హ్మ్. అదిగో అదిగో వస్త్రపొడి వస్త్రపొడి. సారీ అండి. ఏమిటి ఈ ముసలోడు అసలు టెంప్ట్ అవ్వట్లేదు? ఏమిటో చూద్దాం, ఇంకా ట్రై చేద్దాం. ఏంటిది ఇలా అంటుకుపోతుంది? నాకేం అర్థం కావట్లా. రామ 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 రామ. అయ్యగారు, చిన్న మాట అండి, చిన్న హెల్ప్. మరేమీ అనుకోరు కదా? ఏమనుకోను, చెప్పు. మరేమీ లేదండి, నాకు ఇక్కడ వీపు మీద కొద్దిగా దురద పడుతుందండి, కొంచెం గోకండి. ఆ, ఆ, గోకండి ప్లీజ్ అండి. చేతికి అందట్లేదండి, నేను చేతితో గోక్కుందామంటే అందట్లేదండి. అబ్బా సలపరం, అబ్బా తట్టుకోలేకపోతున్నానండి. గోకండి ప్లీజ్, ప్లీజ్ అండి. గోకక తప్పదంటావా? తప్పదండి, గోకాలండి. సరే నేనైతే తాకను, ఆ, ఈ బాటిల్తో గోకుతాను. ఆ, గోకండి. అక్కడ కాదండి, కొంచెం కిందండి. ఇక్కడేనా? కాదండి, ఇంకా కొంచెం డౌన్ అండి. ఇదేనా? ఇంకా కిందకండి. అబ్బా కొద్దిగా గోకండి, కొద్దిగా అదిం పట్టండి. అబ్బా అదేంటండి, కొంచెం గట్టిగా గోకండి. అబ్బా ఇప్పుడు సమ్మగా ఉందండి, అలాగే ఉంచండి ఒక పట్టు. ఎంతసేపు? అబ్బా ఉంచండి, సమ్మగా ఉందండి. అయ్యో నా చేతులు లాగేస్తున్నాయి. అబ్బా ఉంచండి, కొంచెం సమ్మగా ఉంది. ఇంకెంతసేపు? అబ్బా ఏంటండి, దొరక తీరొద్దా?
ఛ! ఇదిగో అమ్మాయి,